ఉంది. ఆ చుట్టుముట్టు ఉన్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది, నేను రాయలే. మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. we will drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts, you tell me? మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు. నేను ప్రూఫ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు, ఈ లెటర్లో కంటెంట్ ఎట్లుంది, ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాల. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు. తెల్లారి మాట్లాడతారు, బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు చేయమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది. అక్కడ పోయేటటువంటి వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్కి అడ్డం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్కి ఈడేవాడిచ్చిండు బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి. అంటే హైదరాబాద్ నగరం మీద మీకే కన్సర్న్ ఉంటుందా, మాకుండదా? డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తా. ఎంత దారుణమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే కొంచెం జూమ్ చేయండి, ఏమనుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక నాలా క్లియర్గా కనబడుతుంటుంది. ఇట్లా ఒక నాలా పోతుంది ఇట్లా సైడ్ నుంచి, ఇది పట్టుకోండానా, ఇక్కడ నుంచి ఇట్లా ఒక నాలా పోతుంది సైడ్ నుంచి. ఈ నాలా డైవర్షన్ కోసమని ఆ బిల్డింగ్ కట్టేటోడు పర్మిషన్ తీసుకొని సిగ్గు లేకుండా నాలాని డైవర్ట్ చేయకుండా యాస్టీస్గా మొత్తం బిల్డింగ్, మీరు ఆ పేపర్ పట్టుకోండి, యాస్టీస్గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసిండు. ఆ నాలా డైవర్ట్ చేయలేదు అంటే ఆ నీళ్ళు ఏడుకోవాలి మరి. మొత్తం 4 ఫ్లోర్లు మునిగింది వీళ్ళకి వరద వచ్చినప్పుడు. మేము ట్వీట్ చేస్తాము కరెక్ట్గా, మొత్తం ఇమేజెస్ మొత్తం కూడా ట్వీట్ చేస్తాము మీకు కంపేర్ చేయడానికి. ఇదైతే దీన్ని చూస్తే నిజంగా ఒక ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ మురికాలువలా కనబడుతుంది మూసి. ఇది పట్టుకోండి అన్న, ఇది పట్టుకోండి. ఇక్కడ ఎంత పెద్దగా ఉంది మూసీ నది, ఎంత పెద్దగా ఉంది మూసీ నది. ఆయన మొత్తం ఇట్లా 3 ఎకరాలు కబ్జా వేసి సిమెంట్ వేసి మొత్తం పెడితే మురికాలువలాగా అయిపోయింది. ఏం తమాషాకు ధర్నా చేసినాం అనుకుంటురా మేము? 30 మీటర్లు ఉన్నదాని దగ్గరనేమో 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లను ఊలగొడతారు, 1430 మందిని ఇళ్ళకి వెళ్ళగొడతారు. కనబడట్లేదా మరి? ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు అందరికి ఒకటే ఆ రూల్ అప్లై చేయండి. ఉల్టా మేము పాయింట్ రేజ్ చేసిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎట్టి పరిస్థితులలో డిస్మాంటిల్ చేయాల్సిందే ఈ గవర్నమెంట్. లేదంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది హైడ్రా లెటర్ నేను చేసింది కాదు. హైడ్రా ఇట్ సెల్ఫ్ రోడ్ టు ద తహసీల్దార్. ఇవన్నీ జరిగినాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఇబ్బందికరంగా ఉంది. మీరు దీన్ని ఏం చేస్తున్నారని ఇవన్నీ పక్కకు పెట్టి నేను ధర్నా చేసిన తెల్లారి